హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి అలర్ట్స్ ఇన్ అవర్ ప్లేరెట్ షీ షాప్. ఓకే, ఎలా మనము అలర్ట్స్ని హ్యాండిల్ చేస్తాం. అండ్ ఈవెన్ అలర్ట్స్ అంటే ఏంటంటే బేసిక్గా మనకు ఒక ఏదైనా కానీ ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు కన్ఫర్మేషన్ కోసం కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసం కానీ యూజ్ చేస్తారు. ఈ అలర్ట్స్ ఎలా తయారు చేస్తారంటే బై యూజింగ్ ఫర్ జావా స్క్రిప్ట్స్ అనమాట. ఓకే, ఈ పర్టికులర్గా క్లిక్ అవ్వగానే ఒక మెసేజ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మనము క్లిక్ చేయాలా వద్దా, యాక్సెప్ట్ చేయాలా వద్దా, క్యాన్సిల్ చేయాలా వద్దా అన్నట్టుగా వస్తాయి అన్నమాట. ఇటువంటి దాన్ని యూజ్ చేయడానికి ఎలా మనము ప్లేరైట్ యూజ్ చేస్తాం. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్గా చూపించాలంటే పర్టికులర్ బాక్స్. ఓకే, మనం ఇక్కడ క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఒక పాపప్ వచ్చింది. దీన్ని మనము కన్ఫర్మేషన్ పాపప్ అంటారు అనమాట. ఓకే, క్లిక్ చేయడం. అండ్ సెకండ్ వచ్చి ఓకే మీన్స్ కన్ఫర్మేషన్, అండ్ ఆల్సో మనకు డిస్మిస్ క్యాన్సిల్ చేయడానికి రెండు ఆప్షన్స్ ఇస్తారు. ఓకే, అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అనమాట. ఇలా 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటాయి. ఇంకా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాపప్స్ ఉంటాయి. బేస్డ్ అపాన్ కంపెనీ టు కంపెనీ వస్తాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం మనకు ఈ యాక్సెప్ట్, డిస్మిస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ 3 డిఫరెన్షియేషన్లోనే ఎక్కువగా ఉంటాయి అనమాట. ఓకే, సింపుల్గా ఎలా ప్రొవైడ్ చేస్తాము అండ్ ఎలా మనము దీన్ని హ్యాండిల్ చేస్తాము అనేది మనకి మెయిన్ అనమాట. ఓకే, ఇప్పుడు బేసిక్గా మనకు జావాలో తీసుకున్నామంటే ఫస్ట్ మనకి ఎప్పుడైనా కానీ అలర్ట్ క్రియేట్ చేయాలంటే స్విచ్చింగ్ టు ద అలర్ట్ రాసి దాని తర్వాత అలర్ట్ గెట్ టెక్స్ట్ కానీ గెట్ యాక్సెప్ట్ కానీ లేకపోతే ఏదైనా కానీ క్రియేట్ చేస్తాం. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి బిఫోర్ మనకు అలర్ట్ అనేది జనరేట్ చేయాలి. ఏదైతే అలర్ట్ వస్తుందో దాన్ని హ్యాండిల్ చేయడానికి ఒకటి రాయాలి, దాని తర్వాత మనం క్లిక్ చేయాలి. లేదంటే మనకు ఫెయిల్యూర్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ అలర్ట్స్ వస్తున్నాయి అంటే ఆ అలర్ట్స్ని హ్యాండిల్ చేయాలంటే బిఫోర్ క్లికింగ్ అలర్ట్ బటన్ వీ నీడ్ టు హ్యాండిల్ అలర్ట్, అదర్వైజ్ మనకు ఫెయిల్యూర్ వస్తాయి. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ మనం ఇందులో ఈ పార్ట్స్ కాపీ చేస్తున్నాను. ఓకే, అండ్ దెన్ మనం ఇక్కడ టెస్ట్ అండ్ పబ్లిక్ అసింక్ టాస్క్ అండ్ టీసీ 12 అయిపోయింది, 13 అలర్ట్స్. ఓకే, ఇందులో నేను ఈ పర్టికులర్ పేసేజ్ చేశాను అండ్ ఈ పర్టికులర్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాను. ఓకే, అండ్ మనము ఏమని చెప్పాం బిఫోర్ దాన్ని అలర్ట్ చేయడానికి ముందు అంటే క్లిక్ చేయడానికి అండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బటన్ క్లిక్ చేసేదానికి ముందు ఈ అలర్ట్ని హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడ మనకు ఈ అలర్ట్ ఉంది. ఓకే, సారీ, బిఫోర్ దట్ ఏంటంటే పేజ్ డాట్ డైలాగ్ అనే మనకు ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఇది ప్రతి అలర్ట్ని హ్యాండిల్ చేయడానికి ఇస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, సారీ, ఇది కంప్లీట్గా ఆ పర్టికులర్ దాన్ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ ప్లస్ ఈక్వల్ టు అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఈ అసింక్ ఫంక్షనాలిటీ కాబట్టి అసింక్ అనే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇన్సైడ్ దట్ ఫంక్షన్కి మనకు సెండర్ అని ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ సెకండ్ వచ్చి డైలాగ్ అని మెథడ్ రెండు రాస్తున్నాము. ఓకే, దాని తర్వాత ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాము. ఓకే, ఇది సెమీకోలన్ పెట్టి క్లోజ్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే మనకు ఆ పర్టికులర్ సెండ్ ఇన్ఫర్మేషన్ మనకు ఉందా లేదా అని తెలియాలి. ఓకే, ఒక పర్టికులర్ అలర్ట్ మనం హ్యాండిల్ చేస్తున్నాం లేదో తెలియాలి కాబట్టి దానికోసం నేనేం చేస్తున్నాను అంటే నేను ఆ పర్టికులర్ దాన్ని అలర్ట్ మెసేజ్. ఓకే, అండ్ మెసేజ్ ఏంటంటే dialog.message. ఓకే, ఆ పర్టికులర్ మెసేజ్ ఏదైతే మనకు అలర్ట్లో డిస్ప్లే చేస్తుందో ఆ మెసేజ్ని నేను డిస్ప్లే చేయడానికి అలర్ట్ హ్యాండిల్ చేశాను. ఓకే, నేను క్యాన్సిల్ అనేది యాక్సెప్ట్ అనేది కూడా మళ్ళీ క్లిక్ చేద్దాం, ఎందుకంటే చూపిస్తాను. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు ఈ పర్టికులర్ అలర్ట్ని క్లిక్ చేయడానికి ఈ పర్టికులర్ అది. ఓకే,
ఈ వాల్యూకి నేను హాట్ ఎక్స్పాత్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, టెక్స్ట్ చూడండి, మనకు ఈ పర్టికులర్ టెక్స్ట్ వాడుతున్నాను. ఓకే, await page డాట్ క్లిక్ క్లిక్ అసింక్. ఇందులో నేను పాత్ ప్రొవైడ్ చేశాను. ఓకే, అండ్ సేవ్ చేస్తున్నాను. అండ్ మనకు అది ఇన్ఫర్మేషన్ క్లిక్ అయిందా లేదా అని చూసుకోవడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే పేజ్ డాట్ వెయిట్ ఫోర్ టైమ్ అండ్ 2000 సెకండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, మిల్లీ సెకండ్స్ కింద. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ చూడండి, ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాం. ఓకే, మనకేంటంటే బాగా ఇక్కడ ఆ, మనకు బిఫోర్ మనం యాక్సెప్ట్ చేసేదానికన్నా ముందు ఆటోమేటిక్గా అది యాక్సెప్ట్ చేస్తుంది. బికాస్ మనకి ఎందుకంటే ఆటోమేటిక్ అలర్ట్స్ని హ్యాండిల్ చేయడానికి దీంట్లో ఒక ఫంక్షనాలిటీ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసింది. బై డిఫాల్ట్ మనకు యాక్సెప్ట్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మనం అంత తేలిగ్గా చూడలేము, చాలా ఫాస్ట్గా అవుతుంది, కొన్ని సందర్భాల్లో అవ్వదు. ఓకే, సరే సైప్రస్లో అవుతుంది, ఇక్కడ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు అలర్ట్ అనేది వచ్చింది. ఓకే, అండ్ మనకు దీన్ని హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేయాలి. ఓకే, ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? క్లిక్ అటెంప్ట్ జరిగింది, బట్ స్టిల్ మనకు యాక్సెప్ట్ క్లిక్ చేస్తాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ క్లిక్ అనే ఫంక్షనాలిటీ పెట్టి క్లిక్ చేసాం, బట్ ఓకే, యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇది ఎర్రర్ వచ్చింది. బట్ ఆఫ్టర్ యాక్సెప్టేషన్ చేసిన తర్వాత మనకు మెసేజ్ అనేది కూడా డిస్ప్లే చూడండి, ఐఎమ్ యాక్సెప్టింగ్ చేసి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసింది. లాస్ట్ నేను ప్రిపేర్ చేసినప్పుడు అంటే లాస్ట్ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తేనే అయ్యింది, బట్ దిస్ టైం ఎందుకు బిహేవియర్ కొంచెం డిఫరెంట్ అయ్యింది. బట్ ఫైనల్లీ మనకి యాక్సెప్ట్ అనేది అయిన తర్వాత మనకు అలర్ట్ అనేది పాస్ అయిపోయింది. ఓకే, ఒకవేళ ఇదే దాన్ని మనము ఆ, ఏమంటాము మనం డిస్మిస్ చేయడానికి. ఓకే, డిస్మిస్ చేయాలంటే ఎలా అంటే డిస్మిస్ అంటే ఇక్కడ క్యాన్సిల్ బటన్ ఉంది కదా, ఈ క్యాన్సిల్ బటన్ని ఎలా క్లిక్ చేయాలి? ఓకే, దాన్ని ఎలా చేయాలనుకుంటే సిమిలర్ ఫార్మాట్ ఇది. ఓకే, అండ్ మనకు ఒకదానికి ఒకదానికి మధ్య కొద్ది గ్యాప్ ఉంచితే మనకు కొంచెం వర్క్ అవుతుంది బాగా. ఓకే, ఇక్కడ వచ్చేసరికి డిస్మిస్ సింక్ ఇది క్యాన్సిల్ చేయడం అనమాట. ఒకటి యాక్సెప్ట్ చేయడానికి, ఓకే అంటే యాక్సెప్ట్ చేయడము, క్యాన్సిల్ అంటే డిస్మిస్ చేయడం అనమాట. ఓకే, దీనికోసం మనం ఈ పర్టికులర్ దాని యొక్క ఎక్స్పాత్ అనేది క్రియేట్ చేయాలి. షిట్, ఓకే,
చూడండి మనకు చాలా ఫాస్ట్‌గా అన్నీ గూడా అయ్యాయి. బట్ ఏంటిది? ఒకటే మెసేజ్ వచ్చింది. కన్ఫర్మేషన్ అలర్ట్. చూడండి ఇక్కడ క్యాన్సెల్ అనేది వాల్యూ గూడా వచ్చింది. కన్ఫర్మ్ అలర్ట్. అది కొంచెం స్పీడప్ ఎక్కువ ఉండడం వల్ల మేబీ అది కనెక్ట్ అయిపోయుండొచ్చు. ఓకే. అండ్ మనకు ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అలర్ట్. ఓకే. అది ఎలా చేస్తామనేది చూద్దాం. ఇన్ఫర్మేషన్ అలర్ట్‌కొచ్చి మనం ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఈ పర్టిక్యులర్‌గా దీంట్లోకి ఒక టెక్స్ట్ అనేది ఫార్మాట్ అనేది పంపించాలి. ఓకే. టెక్స్ట్ ఫార్మాట్ పంపించి మనం చూస్తామనమాట. ఓకే. ఓకే. అండ్ టైమ్ సింక్ అలర్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది పంపించాలి కాబట్టి ఇది యాక్సెప్ట్ అవుతది. ఇందులోకి ఇన్ఫర్మేషన్ పంపించాలి కాబట్టి యాక్సెప్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది కదా! అందులోని డబుల్ కొటేషన్‌లో నేను టెస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. చూడండి టెస్టింగ్ అనేది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది. మనకిక్కడ పాస్ అయింది. ఓకే. ఇలా మనం చేస్తామనమాట. ఐ హోప్ దిస్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ ఫర్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.